మమ్ముట్టి గారు, జ్యోతిక గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'కథల్ ద కోర్' అనే మలయాళం మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ బేసిస్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే కొన్నిటికి ఓకే అనుకుంటే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ముందుగా ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే మమ్ముట్టి గారు వాళ్ళ ఊర్లో జరిగే ఎలక్షన్‌లో నిలబడతారు. అదే టైంలో వాళ్ళ భార్య అయిన జ్యోతిక గారు డైవర్స్‌కి అప్లై చేస్తారు. ఎందుకు అలా చేశారు, చివరికి ఏమైంది అనేదే సినిమా. ఈ సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ దాన్ని చాలా సింపుల్గా చెప్తారు. ఈ సినిమా లెంత్ అయితే చాలా తక్కువ ఉంటుంది. కానీ సినిమా చూసాక కొంచెం పెద్ద సినిమానే చూసామనే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే సినిమా స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది. సినిమాని స్లోగా స్టార్ట్ చేసి క్యారెక్టర్లన్నింటినీ స్లోగా ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు ఏ పాయింట్ గురించి చెప్పాలనుకుంటున్నారనే విషయం తెలిసేసరికి సినిమా సగానికి వచ్చేస్తుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్లో అయితే ఇంట్రెస్టింగ్ అనిపించే ఎలిమెంట్స్ ఏమీ కనిపించలేదు. ఇక సినిమా సెకండ్ హాఫ్ కూడా స్లోగానే ఉంది కానీ కోర్ట్ బ్యాక్డ్రాప్లో వచ్చే కొన్ని సీన్స్, కొన్ని ఎమోషన్స్ అయితే బాగా అనిపించాయి. ఇక సినిమా ఎండింగ్లో వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ని హైలైట్ చేస్తూ ఏదైనా చెప్తారేమో అనుకున్నాను కానీ అలా చెప్పకుండా సింపుల్గానే ఎండింగ్ ఇచ్చేశారు. ఇక సినిమాలో హీరో ఫ్యామిలీ కాకుండా వేరే ఫ్యామిలీని చూపిస్తూ ఉంటారు. ఆ సీన్స్ అయితే అవసరం లేదనిపించింది. ఇక సినిమాలో మమ్ముట్టి గారి క్యారెక్టర్ని చూసినప్పుడు అయితే రెండు రకాలుగా అనిపించింది. ఒకటేమో మమ్ముట్టి గారు ఇలాంటి క్యారెక్టర్లు ఎందుకు చేశారా అనిపించింది. ఇంకో పక్కేమో ఇలాంటి క్యారెక్టర్ని ఒప్పుకొని చేశారంటే గ్రేటే అనిపించింది. కానీ సినిమా అయిపోయాక కూడా ఏమనాలనే క్లారిటీ ఫుల్గా నాకైతే రాలేదు. ఇక సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పెద్దగా అనిపించలేదు. సాంగ్స్ అయితే పర్వాలేదు అనిపించాయి. ఫైనల్గా ఈ సినిమా కాన్సెప్ట్ కోసం సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషన్స్ కోసం ట్రై చేస్తాం అనుకుంటే ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు అయితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.